గైస్ ఫస్ట్ వచ్చేసి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. హ్యాపీ న్యూ ఇయరా ఈరోజు? హ్యాపీ న్యూ ఇయరా హ్యాపీ హోలీనా? గైస్ నాకైతే కన్ఫ్యూజన్ ఉంది. నాకు తెలిసి నేనైతే హ్యాపీ హోలీనే అనుకుంటున్నా. ఒకవేళ కన్నా మీకు తెలిస్తే మీరు వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. ఈరోజు మనకి హోలీ కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే మనం ఒక ఫైటర్ జెట్ అయితే తీసుకుందాం. ఫైటర్ జెట్ కానీ ఏరోప్లేన్ కానీ హెలికాప్టర్ కానీ తీసుకొని దానికైతే హోలీ కలర్స్ అయితే అంటే అదే హోలీ బ్యాగ్స్ ఉంటాయి కదా కలర్స్ బ్యాగ్స్ అవి అయితే పెట్టేసి లాస్ ఏంజల్స్ మొత్తం అయితే చల్లేద్దామని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే హోలీ కాబట్టి ఓన్లీ మనం ఒక్కటే సెలబ్రేట్ చేసుకుంటే బాగుండదు కదా, కాబట్టి మొత్తం అందరు సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి నేనైతే అట్లాగైతే అనుకుంటున్నా. ఇప్పుడు దానికి మనకు అది చేయాలంటే మనం వచ్చేసి ఫస్ట్ అయితే నేను సిమియాని దగ్గరికి అయితే వెళ్ళాలి. సిమియాని వచ్చేసి మనకి కొత్తగా ఒక కార్ అయితే తెప్పించాడంట హోలీకి ఒకటి స్పెషల్గా. అది వచ్చేసి రెంట్ అయితే ఇస్తాడంట. ఫస్ట్ వచ్చేసి మనం మన ఓన్గా అయితే హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుందాం అబ్బా. ఎందుకంటే మనకి ఆ కార్ బ్యాక్ సైడ్ నుంచి అంటే మనకి ఇదిగోండి ఇక్కడ మనకి నార్మల్గా ఇక్కడ సైలెన్సర్ ఉంది కదా, ఆ కార్ అట్లా కాదు. ఆ కార్కి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మనకి స్మోక్ అయితే వస్తుందంట. నాకైతే సిమియన్ అయితే చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన బైక్ తీసేసుకొని అయితే మన బైక్ కింద పడిపోయింది అబ్బా గాలికి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన బైక్ తీసేసుకొని సిమియాని దగ్గరికి అయితే వెళ్దాం. సిమియాని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కార్ అయితే కొందాం. మనం ఆ కార్ కొనేసి లాస్ ఏంజల్స్ మొత్తంలో అయితే షో చేద్దాం అబ్బా. మనం రోడ్లంపడి తిరిగి కార్ అయితే స్మోక్ అయితే తెప్పిద్దాం డ్రిఫ్ట్ కొట్టి. ఇప్పుడు నేను విన్నదైతే అదే. నాకైతే సిమియాన్ అయితే ఫోన్ చేసి అయితే చెప్పాడు, నీకు కావాలంటే రా నా దగ్గరికి, అది పర్ డే రెంట్ వచ్చేసి $1000 అంట. ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏంటంటే అది మనం తీసుకొని ఫస్ట్ మనం అయితే హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుందాం గైస్. దాని తర్వాత మళ్ళీ ఆ హెలికాప్టర్ కానీ అదే చెప్పా కదా జెట్ కానీ తీసుకొని మళ్ళీ లాస్ ఏంజల్స్కి మొత్తానికి హోలీ అయితే సెలబ్రేట్ చేపిద్దాం. ఎందుకంటే అందరు చేసుకోవాలి కదబ్బా, చెప్పా ఇందాకనే. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను సిమియాని దగ్గరికి అయితే వెళ్ళాలి. సిమియాని దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే కలుస్తా గాయస్. మనం వచ్చేసి ప్రజెంట్ అయితే సిమియాని డీలర్షిప్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనము ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి కనిపిస్తుంది చూడండి సిమియాని డీలర్షిప్. ఇప్పుడు మనం అయితే అక్కడికి అయితే వెళ్ళాలి. నాకైతే సిమియాన్ అయితే చెప్పాడు ఉన్నాయని కార్స్ అయితే. ఇప్పుడు మనం ఉన్నాయబ్బా, ఇక్కడైతే 2 3 4 4 అయితే ఉన్నాయి గాయస్. మనం ఫస్ట్ అయితే మన బైక్ అయితే పార్క్ చేద్దాం. నేను సిమియానితో వెళ్ళేసి మాట్లాడి అయితే వస్తా గాయస్. నేను వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడే అయితే సిమియానికి అయితే కాల్ చేశా. సిమియాని ఏం చెప్పాడంటే నాకు, నేనైతే షాప్లో అయితే లేను ప్రజెంట్, కొద్దిగా పని ఉంటే బయటకు అయితే వచ్చా, నీకు ఏ కార్ కావాలంటే ఆ కార్ అయితే తీసుకెళ్ళాలని అయితే చెప్పాడు గాయస్. ఇప్పుడు ఒకసారి ఇది బాగుందబ్బా డిఫరెంట్గా, కానీ మనకి ఇది కొద్దిగా వెహికల్ లాంగ్ ఉంది. ఇట్లాంటి వెహికల్ వద్దు, ఇది బాగుంది. బ్లాక్ కలర్ అయితే బాగుందబ్బా. ఈ వైట్ బ్లాక్ సేమ్ కానీ నాకు కలర్ అయితే ఇదే నచ్చింది. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వెహికల్ని అయితే తీసుకెళ్దాం గాయస్. మనం అయితే వెహికల్ని కూడా అయితే ఎక్కేసామన్నమాట. ఇప్పుడు చూద్దాం మనకి ఇవి కలర్స్ వస్తాయో రావో గైస్. మనకి ఎందుకు కలర్స్ రావట్లేదు గైస్, డ్రిఫ్ట్ కొడుతున్నా. ఒకసారి మనం లోపల అయితే చూద్దాం అబ్బా, మనకి ఏమన్నా ఇంటీరియర్లో బటన్ ఏమన్నా నొక్కాలేమో. ఎస్ గాయస్, నేనైతే బటన్ నొక్కడం అయితే మర్చిపోయాను అనమాట. ఇప్పుడైతే మనకైతే వస్తాయి చూడండి. మీరు వచ్చేసి ఇందాక బటన్ నొక్కడం అయితే మర్చిపోయాను నేను. ఇప్పుడు మనకి వస్తున్నాయి, మీరు చూసుకోవచ్చు కలర్స్ అయితే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఈ వెహికల్తో అయితే సెలబ్రేట్ చేసుకుందాం హోలీ. చూసుకోవచ్చు మీరు ఒకసారి వెనకాల ఎట్లా వస్తున్నాయి అనేసి అయితే. డ్రిఫ్ట్ కొడితే అంత రావట్లేదు, కానీ మనం ఎప్పుడైతే దారిలో వెళ్తున్నామో అప్పుడైతే చాలా బాగా వస్తున్నాయి గైస్ కలర్స్. చూపిస్తాను మీకు ఒకసారి. నేను ఫ్రంట్ వెళ్ళే కొద్దీ అయితే వస్తున్నాయి, అదిగోండి చూసుకోండి మీరైతే. ఇప్పుడు చూడొచ్చు ఎంత బాగా వస్తున్నాయో. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు కలర్స్ క్రేజీ కలర్స్ అయితే వస్తున్నాయి. మనకి వైట్ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్ అయితే వస్తున్నాయి. బాగా మంచి కాంబినేషన్ కలర్స్ అయితే వస్తున్నాయి. మనం అట్లా బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్రైవింగ్ చేస్తే మనకి ఇట్లానే యాక్సిడెంట్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే అయితే వెహికల్ అయితే వెళ్దాం. నాకు తెలిసి అందరూ షాకింగ్ అయితే ఉంటారు, ఏంటి ఇట్లాంటి కార్ కూడా వస్తాయా మన లాస్ ఏంజల్స్లో అనేసి అయితే. అది వాళ్ళకేం తెలుసబ్బా, మనం ఒక్కటే మన సిమియాని అయితే మనకు ఒక్కటే అయితే ఇచ్చాడు, కానీ ఇంకా అక్కడ ఏవో కార్స్ ఉన్నాయి, అవి కూడా రెంట్ కోసమే ఏమన్నా పెట్టాడేమో మనకైతే తెలియదు గాయస్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక్క సెకండ్ మనం స్ట్రైట్గా వెళ్తూ లాంగ్ వ్యూ అయితే పెట్టుకొని చూద్దాం మనకి ఇవి కలర్స్ ఎట్లా వస్తాయి అనేసి అయితే. ఇప్పుడు మనం ఒకసారి
ఇదిగోండి గాయస్ మీరైతే చూసుకోవచ్చు మనకి కలర్స్ అయితే ఎట్లా వస్తున్నాయి అనేసి అయితే. అదిగోండి మనకి రాకెట్ వెళ్తున్నట్టు వెళ్తుంది మన వెహికల్ వచ్చేసి. సూపర్ క్రేజీ క్రేజీ కలర్స్ కూడా అయితే వెళ్తున్నాయి అబ్బా మనకి. చాలా బాగుంది అబ్బా, బెస్ట్. $1000 ఏముంది గాయస్, అది చూడొచ్చు మీరైతే ఎట్లాంటిగా కలర్స్ అయితే వస్తున్నాయో. ఇంకా మనకి ఇదే కాదు, మనం ఇంకా ఏరోప్లైన్ కూడా అయితే తీసుకోవాలి. ఆ ఏరోప్లైన్ అయితే ఇంకా క్రేజీ కలర్స్ అయితే వస్తాయి గాయస్. ఇప్పుడు మనం ఒకసారి హైవేలోకి ఎంటర్ అయ్యాం. హైవేలోకి ఎంటర్ అయితే మనకి వచ్చేసి దీని పవర్ అయితే తెలుస్తుంది గాయస్. చూసుకోవచ్చు, నేను చెప్పా కదా మీకు సైలెన్సర్స్ నుంచి అయితే స్మోక్ అయితే వస్తుందని. నేను చెప్పినట్లుగానే మీకు వచ్చేసి సైలెన్సర్స్ నుంచే స్మోక్ అయితే వస్తుంది. అండ్ గాయస్ మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అనేది మిస్ కాకోకుండా అయితే ఉంటారు. ఇప్పుడు మనం ఒకసారి హైవే ఎక్కాలబ్బా, చాలా ట్రాఫిక్ అయితే ఉంది. హైవే ఎక్కిన తర్వాత అయితే కొద్దిగా ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోతుంది. ఒక్క నిమిషం ఆగండ్రా బాయ్. గాయస్ మనం ఇందాక నిందే రైట్ రూట్ గాయస్. ఒక్క సెకండ్, మళ్ళీ అవతలకి అయితే వెళ్దాం. మన కార్ వచ్చేసి అప్పుడే అపాచ్ అయితే అయిపోయింది. నాకు దీన్ని చూస్తా అంటే రేంజ్ రోవర్ అయితే గుర్తొస్తుంది. ఇప్పుడు మనం అయితే ఫైనల్లీ హైవేకి అయితే ఎంటర్ అయిపోయాం గాయస్. ఇప్పుడు నేను చెప్తా దీని పవర్ ఏందో. ఒకసారి మనం సినిమాటిక్ పెట్టుకొని అయితే చూద్దాం. ఇదిగోండి గాయస్ మీరైతే చూసుకోవచ్చు దీని పవర్ వచ్చేసి. గైస్ మనం కొద్దిగా అయితే అవుట్స్కట్స్కి వెళ్దాం, ఎందుకంటే మనకి అక్కడైతే ట్రాఫిక్ ఉండదు. నేను బయటకు వెళ్ళిన తర్వాత అయితే కలుస్తా. గైస్ ఇదిగోండి మనం అయితే ప్రజెంట్ అయితే అవుట్స్కట్స్ అయితే వచ్చాం. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ మనకి స్మోక్ అనేది ఎట్లా వస్తుంది అనేది. రెడ్, గ్రీన్, వైట్, బ్లూ అయితే వస్తుంది గైస్. ఇంకా మనం దీని తర్వాత అయితే జెట్ అయితే తీసుకుందాం. ఇదైతే ప్రజెంట్ ఇంకా చాలు మనకి. చూసేసారనుకుంటున్నా మీరు. అండ్ ఈ కలర్ స్మోక్ కార్ వచ్చేసి ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్దాం గైస్. మన ఎయిర్పోర్ట్ లో వచ్చేసి ఒక ఫ్లైట్ అయితే ఉంది. అది ఆర్మీ వాళ్ళు వచ్చేసి స్పెసిఫిక్ గా పెట్టుకున్నారు. మనం ఏం చేద్దామంటే దాన్ని దొంగలించాలన్నమాట. దొంగలించిన తర్వాత అయితే మనం మన లాస్ ఏంజలస్ కి మొత్తానికి కలర్ అయితే వేసేయాలి పైన నుంచి. ఒకసారి అది కూడా క్రేజీ అయితే ఉంటది. నేనైతే ఫస్ట్ అయితే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే మళ్ళీ అయితే కలుస్తా గైస్. చూసుకోవచ్చు మీరు. గాయస్ మనం వచ్చేసి ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని అయితే పలగొట్టి వెళ్ళాలి, ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్ యాక్సెస్ అయితే లేదబ్బా, కాబట్టి మనం దీన్ని అయితే పలగొట్టి వెళ్ళాలి. ఇప్పుడు మనం దీన్ని పలగొట్టిన తర్వాత లోపల ఈ డోర్స్ మనకు ఓపెన్ అవుతాయో కావో గాయస్, మనకు అంత ఐడియా లేదు. చూద్దాం ఇది ఓపెన్ అవుతాయో కావో. ఎస్ మనకి వచ్చేసి ఇవైతే ఓపెన్ అయ్యాయబ్బా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లోపలికి అయితే వెళ్ళాలి. ఫటాఫట్ ఫాస్ట్ గా అయితే వెళ్దాం, ఎందుకంటే నేను చెప్పా కదా లోపలనే అయితే ఆ ప్లేన్ అయితే ఉందనేసి అయితే. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు కూడా మన వెహికల్ అయితే ఎట్లుందనేసి అయితే ఇంకా మీకైతే చూపిస్తాను నేను. అదిగోండి మనకి స్మోక్ అయితే ఎట్లొస్తుంది, మనకి సేమ్ అట్లే అయితే ఎయిర్ప్లేన్ కి అయితే వస్తుంది. గాయస్ మనం వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ హెలికాప్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ హెలికాప్టరే అన్నమాట ఆర్మీ వాళ్ళు వచ్చేసి దీంతో కలర్స్ అయితే పెట్టేశారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని అయితే ఫస్ట్ ఫ్లై అయితే చేయాలి గాయస్. ఇప్పుడు మనం దీన్ని టేక్ ఆఫ్ అయితే చేద్దాం. మనకి స్మోక్ అయితే వస్తుందో రాలేదో నాకైతే అర్థం కావట్లేదు అబ్బా. చూద్దాం, మనకి స్మోక్ అయితే వస్తుంది గైస్, ఓన్లీ రెడ్ కలర్ స్మోక్ అయితే వస్తుంది. ఇది లేదు, రెడ్ వైట్ కలర్ అయితే వస్తుంది గైస్. ఇప్పుడు మనం ఒకసారి కొద్దిగా పైకి అయితే వెళ్దాం గైస్. ఇప్పుడు మన లాస్ ఏంజలస్ కి అయితే వెళ్ళాలబ్బా. నేనైతే మీరైతే చూసుకోవచ్చు గాల్లోనే అయితే కలర్స్ అయితే వదులుతున్నా గైస్. మీరు వచ్చేసి కొద్దిగా అయితే అడ్జస్ట్ కాండి, నాకు వచ్చేసి ఫ్లయింగ్ అయితే రాదనమాట, హెలికాప్టర్ ఫ్లయింగ్, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఇంకా కొద్దిగా అయితే పైకి వెళ్దాం మనం, ఎందుకంటే మనకి బిల్డింగ్స్ అయితే అడ్డం అయితే వస్తాయి గైస్ మనకి కింద అయితే ఉంటే. కాబట్టి మనం ఇంకా కొద్దిగా అయితే పైకి వెళ్తే కన్నా మనకి ఇట్లా అడ్డం అనేది రాదనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మీరైతే మనకి ఏది అడిగితే అడ్డం అయితే రావట్లేదు గైస్. ఇప్పుడైతే మనం మన లాస్ ఏంజలస్ కి అయితే వెళ్ళిపోదాం. అంటే మనం ఆల్రెడీ లాస్ ఏంజలస్ లోనే ఉన్నాం, కానీ నేను ఏం చెప్తున్నా అంటే టౌన్ లోకి అయితే వెళ్ళిపోదాం, కలర్స్ అయితే వేయచ్చు అని అయితే చెప్తున్నా గైస్. చూసుకోవచ్చు మీరు మనకి బ్యాక్ సైడ్ కానీ ఎట్లా వస్తుంది అనేసి కలర్స్ అయితే రెడ్ అండ్ వైట్ ఒక్కటే వస్తుంది గైస్. మనమైతే ఆర్మీ వాళ్ళు తయారు చేసినది హెలికాప్టర్ అయితే దొంగలించామన్నమాట, కాబట్టి ఈ హెలికాప్టర్ వాళ్ళదే గైస్. ఈ క్రెడిట్ అంత వచ్చేసి వాళ్ళకే అనమాట. వాళ్ళైతే చల్లాలనుకున్నారు, కానీ వాళ్ళకంటే ముందు నేనే చల్లాలనుకున్నా, కాబట్టి నేనైతే దొంగలించా ఇది. చూసుకోవచ్చు మీరు మనకి బ్యాక్ సైడ్ అందుకు కూడా ఎట్లా వస్తుంది అనేసి అయితే కలర్స్ అనేవి.
ఇదిగోండి గాయస్, మన చుట్టుపక్కల అయితే ఏరోప్లేన్ హెలికాప్టర్స్ అయితే తిరుగుతున్నాయి, కానీ మనకి ఇట్లాగైతే కలర్ అయితే రావట్లేదు గాయస్ వాళ్ళది. ఇదిగోండి చూపిస్తా చూడండి. నేను ఇంకొద్దిగా అయితే పైకి వెళ్దాం గాయస్ మనం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్. ఇదిగోండి గాయస్ మనకు వచ్చేసి వస్తుంది చూడండి కలర్స్ వచ్చేసి. మనమైతే మన లాస్ ఏంజల్స్ లో పైకి అయితే వచ్చేసాం గాయస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడైతే డ్రైవింగ్ అయితే చేద్దాం. మనం కొద్దిగా బ్యాక్ సైడ్ అయితే యూటర్న్ అయితే తీసుకొని మళ్ళీ అయితే మనం మన లాస్ ఏంజల్స్ మొత్తం అయితే తిరుగుదాం గాయస్. మీకు ఒకవేళ గన ఇలా నచ్చిందనుకో గాయస్, గాయస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అండ్ కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అయితే కామెంట్ చేయండి గాయస్. మనం అయితే ఇంకా పార్ట్ 2 లో రచ్చరచ్చ అయితే చేద్దాం. మనం కొన్ని హోలీ గన్స్ అయితే తీసుకొద్దాం. ఆ హోలీ గన్స్ తోనే ఎంజాయ్ అయితే చేద్దాం గాయస్. మనం వచ్చేసి మొత్తం అయితే ఇప్పుడు నేనైతే ఇంకా తిరగలేదబ్బా, తిరగడానికి అయితే వెళ్తున్నా. మనం అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయలేదు. ప్రతి ఒక్క ఇంటి పైన అయితే కలర్స్ అయితే వేసేసా గాయస్. నేను వచ్చేసి ఇంకా కొద్దిగా కిందికి అయితే వెళ్దాం గాయస్. మనకి ప్రతి ఒక్క ఇంటి పైన అయితే పడుతుంది. కొద్ది కిందికి అయితే ఇంకా ఎనఫ్ ఈ పొజిషన్ లో అయితే వెళ్ళిపోదాం మనం. చాలా క్రేజీగా ఉంది గాయస్ ఇది వచ్చేసి. ఇక క్రాష్ అవుతుంది గాయస్. చెప్పా కదా నాకు అంతగా రాదని డ్రైవింగ్ వచ్చేసి. చలో గాయస్ మనకు వచ్చేసి క్రాష్ అయితే అయిపోయింది అనమాట. మనం అయితే చనిపోయాం. ఇంకా ఒకవేళ కన్నా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.